హలో నమస్తే అండి. ఈరోజు మా మనవడు బంతికి భోగిపళ్ళు పోస్తున్నాము. ఒక 1/2 కిలో రెగ్గాయలు తీసుకున్నాము, బంతిపూలు, ఇంకా చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు, పసుపు కలిపిన బియ్యం, అక్షంతలు అన్నీ కలిపేసేసి దీంట్లో పెట్టుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ముమ్మారు తిప్పాలి, అంటే 3 సార్లు తల మీద నుంచి దిష్టి తీసి వేయాలి. అందుకోసమని ఇలాగా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. భోగిపళ్ళు ఎక్కువ వేసామనుకోండి, అదే రేగిపళ్ళు నాణాలు ఎక్కువ వేస్తే చిన్నపిల్లవాడు కదా, తల మీద ఎక్కువ సౌండ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి పూలు ఎక్కువగా తీసుకున్నాము. ఇంకా అక్షంతలు ఇవన్నీ ఇలాగా కలిపి పెట్టుకున్నాము. మొదట కన్నతల్లి చేతుల మీదుగా కృష్ణయ్యకి ముమ్మారు దిష్టి తీయాలి. తరువాత తన బిడ్డకి దిష్టి తీసుకోవాలి. ఇలాగా మన ఇంట్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎంతమంది సంతానం ఉన్నా కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలకి మనము ఈ భోగిపళ్ళు అనేవి పోసుకుంటాము. మొదటి సంవత్సరంలో పోస్తేనే 2వ సంవత్సరంలో భోగిపళ్ళు పోసుకోవాలి. సరి సంవత్సరంలో భోగిపళ్ళు పోయకూడదు. అందుకోసమని మా మనవడు సంవత్సరంలోపు పిల్లాడు, ఇంకా కూర్చోలేడు. అయినా కానీ మేము మార్చి మా పెద్దవాళ్ళం మా ఊళ్ళో కూర్చోబెట్టుకొని భోగిపళ్ళు పోసుకున్నాము. మనం ఇలా భోగిపళ్ళు పోయటం వలన పిల్లల మీద ఉన్న ఎటువంటి చెడు దృష్టి అయినా కానీ పోతుందని పూర్వకాలం నుంచి వెళ్ళి ఇలాగా భోగిపళ్ళు అనేవి పోస్తూ ఉంటారు. మా కన్నయ్య అయితే ఫ్రెష్ అయిపోయి రెడీ అయి ఉన్నాడు. ఇప్పుడు మనం పిలిచిన గెస్ట్లు ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళందరికీ మనము బొట్టు గంధం ఇచ్చి వారితోటి కూడా మన కన్నయ్యకి భోగిపళ్ళు పోపించి వారికి పండు తాంబూలం ఇస్తాము. మొదట కన్నతల్లి చేతుల మీదుగా కృష్ణయ్యకి పోపించి తర్వాత మా బంతికి కూడా పోయించాము. చూడండి ఎలా చూస్తున్నాడో. వాడి చూపంతా కృష్ణయ్య మీదనే ఉంది. కృష్ణయ్యకి ఎందుకు అలా తిప్పుతున్నారు అన్నట్టే చూస్తున్నాడు. వానికి బొట్టు పెట్టాలనుకున్నా కానీ కుదరని లేదు. తర్వాత మళ్ళీ వానికి కృష్ణయ్య కొద్దిగా చిన్నగానికి ఒక్కడికే పోయి 3 సార్లు పోయి అక్కడ తిప్పు అక్కడ 3 సార్లు చూడు నాన్న, పాతం చూడు, కృష్ణయ్య మీదే ఉంది సూపర్ అంతా. తాతను చూడు నువ్వు పట్టుకోబెట్టి నువ్వు కూర్చోబెట్టుకో. అత్తయ్య ఇక్కడ అంతా కారింది బొట్టు, ఇటు సైడ్ రైట్ సైడ్ కారిందా? పోయిందా? బాగుంది. ఇంకా కొంచెం లైట్ కనిపిస్తుంది. గుట్టు పెట్టాలి. బెందమ్మా దిష్టి, కొడుకు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, తాత దిష్టి, నా దిష్టి, మీ అమ్మ దిష్టి, జేజి దిష్టి, అందరి దిష్టి పోవాలా. పట్టు 2 సార్లు అయింది కదా. దమ్మా నువ్వు తర్వాత అమ్మ పోతావు. రామా నువ్వు పోయి తర్వాత అమ్మ పోతుంది.
వదిలే అయినా బొట్టదు కృష్ణ చుట్టమే సరిపోతుంది. కరిమే తీసుకోలే ఉన్నాయి గట్టదు. మంచి మంచి లెక్కని కూడా తీయమ్మా. మరా కూర్చోబెట్టిపోతుంది. జయసింగ్ చూడు, జయసింగ్ చూడు. కన్నమ్మా ఆగమ్మా అయిపోయింది. ఇందాక నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా. ఇట్లా తిప్పేసేసి 3 సార్లు అటు 3 సార్లు ముందు ఇటు తిప్పండి, తర్వాత ఇటు తిప్పండి. అట్లా 3 సార్లు అప్పుడే తీసుకున్నాం. పెళ్లి తీసుకున్న అమ్మాయి మేము తీసుకున్నప్పుడు 47,000. మళ్ళీ మొన్న మ్యారేజ్ అయినప్పుడు 54. ఎక్కువ తీసుకోలేదు వాళ్ళకి. చూడమ్మా అలాగా ఒక్కొక్కళ్ళు వచ్చి బంతికి భోగిపళ్ళు పోసారు. తర్వాత మంగళహారతి ఇచ్చి ముగించాము.